అండి, నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదేమంటారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నాకు ఈరోజు సంతోషకరమైంది ఏంటంటే, మేమైతే 3 ఎకరాలు నాటు పెట్టుకొని 15 రోజులు అవుతుంది. మళ్ళీ ఎకరం నాటు వెయ్యాలన్న కదా, అది ఈరోజు చేస్తారు. అందులో ఒకటి మా బర్రె కూడా ఇన్నది. చాలా సంతోషకరమైన వార్త. ఇన్ని రోజులు పాలు కొనుక్కొని తాగలేక ఇబ్బంది పడ్డాము. ఇంట్లో పాలు ఉన్నట్టు ఉండదు, బర్రె పాలిస్తే మాత్రం. కొనుక్కొచ్చుకుంటే బెర్రె పాలిస్తే చాలా హ్యాపీ అనమాట. నాటేయడానికి అయితే 5గురు వచ్చిర్రు, నారు బీకుతుర్రు. ఇంకా నారు కట్టలు బంద్ చేసుకోవాలి. ఇక నారు కరిగట్టు అయితే చేసిండు సార్. నేను సార్కి అన్నం తీసుకొని వచ్చిన. ఆయన మార్నింగ్ 6 o'clockకి లేచి వచ్చిండు. ఇంకా బ్రష్ కూడా చేయలే, పొలం కరిగట్టు చేయాలని. ఇక సార్ అవుతారని చూడండి, మొత్తం బురద బురద. ఇక 5గురు అయితే వచ్చిర్రు. నేను అన్నం తీసుకొని వచ్చిన. ఆయన ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిన్నాక మళ్ళీ ఇక ఈ మడి చేయాలి. ఒక ట్రాక్టర్ పెట్టిన మడి చేస్తే ఎకరం మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ ఎకరం నాటుబడితే 4 ఎకరాల పొలం నాటుబడ్డట్టు. ఇక వర్షాలు వరదలు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము వాగు దాటుకుంటూనే వచ్చినాం. చెరువులకు పోసే దగ్గరే మా పొలం అయితే. చాలా వరకు జర్నీ చేసే వాళ్ళైనా, రైతులైనా, పొలాల సైడ్ వెళ్ళే వాళ్ళైనా జాగ్రత్తలు పాటించండి. మోటార్లు కరెంటు కాడ ఇబ్బంది అయింది. నీళ్లు దాటడం ఇబ్బందికరంగా ఉంటే పోకండి. చాలా వరకు నీళ్ళు ఉద్రిక్తత తగ్గినాకనే వెళ్ళండి చిలకలకి వెళ్ళే వాళ్ళు. ఇది తోట అడుగు అనమాట. 3-4 సార్లు దున్నా కూడా వర్షాన్ని చినుకులకు మళ్ళీ ఎగురొస్తూనే ఉంది. పత్తి చేను గట్ల ఉంది. 2 సార్లు పిండి వేసినాం, మందు కొట్టినాం. కలుపు అయితే పీకాలి మళ్ళీ రెండో దమ్ము. ఒకటేసారి బీకిన. మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ కనిపిస్తున్న 4-5 కనిపిస్తుందన్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మొత్తానికి ఈరోజు నేను నాటేయాలనుకుంటున్నా. మరి ఎట్లా వస్తుందో ఏం సంగతో. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ నడుము లాగుతూ యాగోని భయంగా ఉంది. ఓకేనా. ఇక మొదట పెట్టిన పొలం 15 రోజులు అయింది. ఇక గట్లుంది. ఇంక ఇప్పుడు ఇది వెనక్కు పెడుతుంది. దీనికి 15 రోజులు తేడా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అందరు బ్రేక్ఫాస్ట్ అయిందో కాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకోరో చెప్పండి. చిన్నప్పుడైతే జెండా వందనం అనగానే అమ్మ వాళ్ళు అయితే పూలు తెచ్చి చేతులకు గోరింటాకు పెట్టి మంచిగా తన బిడ్డని కళ్ళకు రెడీ చేసుకొని స్కూల్కి తోలేది. స్కూల్లో పిప్పర్మెంట్లు బిస్కెట్స్ ఇస్తే ఫుల్ ఖుషి అయ్యేది. మా పిల్లలు స్కూల్కి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చారు. నేనైతే చిలకలకు వచ్చిన. సార్ అక్కడికి పోయి నారు పనిచేయడానికి చీర తీసుకొని వస్తానని వెళ్తుండు. ఇంకా చాలా వరకు ఇన్ని రోజులు నీళ్ళు ఇవ్వని ఈ ఎకరం నాటు పెట్టలే. అలుగు పోస్తుందిగా, ఇక ఫుల్ నీళ్ళు. ఇక ఈ సంవత్సరం బతికినట్టేరా నాయన అన్నట్టు జనాలు అందరూ కూడా అంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు కాలం ఒకరోజు కరువు ఏండ్లకు ఇద్ది అన్నట్టు ఒక నైట్కు నైటే అలుగు పోసుకునేటట్టు చెరువు నింపుకుంది. కట్టమైసమ్మకి ఏటను కోయాలని ప్రిపేర్ అవుతారు మామయ్య వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ చెరువు అలుగు పోస్తుందో పోయట్లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చెరువు అయితే అలుగు పోస్తుంది. ఓకే, బాయ్.